ఇక ఈ నెల 11న జరగనున్న తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ జనసేన నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలపై కీలక దిశానిర్దేశం చేశారు. ఈ నెల 7, 8 తేదీల్లో జనసేన పార్టీ అభ్యర్థులకు బీజేపీ పార్టీకి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయా పార్టీలకు చెందిన కేడర్ ప్రచారాల్లో మునిగిపోయారు. ఓవైపు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మున్సిపాలిటీలను చేజెక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ మరోవైపు సంచలన ప్రకటన చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ మార్నింగ్ శివ. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అగ్రనేతలంతా కూడా ప్రచార పర్వంలో మునిగి తేలుతున్నారు. అయితే అటు బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని భావిస్తా ఉంది. ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా ప్రచార పర్వంలో పాల్గొంటుండగా ఇంకా బీజేపీకి బూస్టింగ్ రావాలి, అటు బీజేపీ, జనసేన అభ్యర్థులకు గెలిపే ధ్యేయంగా ఉండాలన్న ఉద్దేశంతో ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఈ నెల 7, 8 తేదీల్లో జనసేన, బీజేపీ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటారని ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇప్పటికే ప్రకటించినటువంటి క్రమంలో ఇక ప్రచార పర్వం తెలంగాణలో జోరుగా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఆయా పార్టీలకు చెందినటువంటి ముఖ్య క్యాడర్ అంతా కూడా ఇప్పటికే ప్రచారంలో చేస్తున్నప్పటికీ కూడా బీజేపీ, జనసేనకు అభ్యర్థులకు కొంత ఊపు రావట్లేదు. అభ్యర్థుల గెలుపు మీద కొంత ధీమా లేకపోయినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నారు. దీంతో బీజేపీ, జనసేన క్యాడర్ లో కొంత ఉత్సాహం నెలకొందని చెప్పుకోవచ్చు. అటు కాంగ్రెస్ ఇప్పుడు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని వివరిస్తూ ప్రజలను అంటే ఓటర్లను ఓట్లు అడుగుతుంది. మరోపక్క గతంలో చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాన్ని వివరిస్తూ బీఆర్ఎస్ ప్రజల వద్దకు వెళ్తున్నటువంటి క్రమంలో బీజేపీకి కొంత ప్రచారం తక్కువైందని చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం తోడుగా ఉంటే సాధించొచ్చన్న అంశాన్ని ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ దీన్ని బలంగా తీసుకెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించినటువంటి చర్చలు కూడా పూర్తయిపోయాయి. బీజేపీ తెలంగాణ చీఫ్ గా ఉన్నటువంటి రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే ముఖ్య ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తో కూడా సమావేశమయ్యారు. ప్రధానంగా తెలంగాణలో ఎన్నికలతో పాటు తెలంగాణలో బీజేపీని, జనసేనని ఎలా బలోపేతం చేయాలి, వచ్చే ఎన్నికల వరకు ఈ పార్టీలను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, పార్టీని ఎలా బలోపేతం చేయాలన్న ప్రధాన అంశాలను చర్చించినట్లు తెలుస్తా ఉంది. ఈ చర్చలు ఇప్పుడు ప్రస్తుతం ఈ పవన్ కళ్యాణ్ 7, 8 తేదీల్లో కనుక తెలంగాణలో పర్యటిస్తున్నటువంటి క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే పూర్తిగా జనసేనను, బీజేపీకి సంబంధించి ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ పవన్ కళ్యాణ్ కాలేదు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సింబల్ మీద ఎన్నికలు నడుస్తున్నటువంటి క్రమంలో తమ పార్టీలను బలోపేతం చేసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి కూటమిని ఇక్కడ కూడా దించాలన్న ఉద్దేశంతో కూడా అటు పవన్ కళ్యాణ్ ప్రధానంగా ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన పర్యటనకు సంబంధించి సుముఖంగా ఉన్నారు. పార్టీ నేతలు కూడా ఆయనకు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ను, పార్టీ బలోపేతం, ఇతర అంశాలను కూడా పవన్ తో చర్చించినటువంటి నేపథ్యంలో అన్ని ఆలోచించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ బీజేపీకి, అటు జనసేన పార్టీ అభ్యర్థులకు సపోర్ట్ గా ప్రచారం చేయబోతున్నారు. అటు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ తో ఇప్పటికే భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో కీలక అంశాల మీద కూడా పవన్ తో చర్చించినటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించి అటు జనసేన అభ్యర్థులకు కనుక ముందుకు ప్రచారంలో వెళ్తే మాత్రం తగిన ఫలితాలు వస్తాయి. ఆ ప్రభావం
వచ్చే అటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు ఆ పార్టీ నేతలు అయితే భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తెలంగాణ మీద ఆయనకు మొదటి నుంచి కూడా అభిమానులు చాలా పెద్ద ఎత్తున కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలను కూడా పెద్ద ఎత్తున కూడా తెలంగాణ ప్రజలు ఆదరించినటువంటి సమయం ఉంది. రాజకీయాల్లో కొంత ఆయనకు ఇక్కడ అవకాశం లేకున్నప్పటికీ కూడా జనసేన పార్టీని కొంత విస్తృతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఆ రాజకీయ అంశాలైతే పార్టీ పరంగా కూడా బలంగా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ లో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు వాళ్ళకు బలాన్ని చేకూరుతాయని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ పర్యటన వారిలో మరింత బూస్టింగ్ కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరొక వైపు పవన్ కళ్యాణ్ పర్యటనను ఇప్పటికే అటు కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటుపై చాలా సందర్భాలలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వస్తాడని తెలవగానే అటు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు, తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించినటువంటి పవన్ కళ్యాణ్ ఎట్లా వస్తారంటూ కూడా వాళ్ళు ప్రశ్నించినట్టు సందర్భం కనిపించింది. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ కు తెలంగాణలో భవిష్యత్తు లేదంటూ కూడా వారు వ్యాఖ్యానించినటువంటి సందర్భంలో దాన్ని జనసేన నేతలు కూడా తిప్పికొడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అభిమానం, ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాల మీద పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ఆరాధన ఇలాంటి అన్ని అంశాలను కూడా జనసేన నేతలు అయితే ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నికలకు సంబంధించి అటు ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు పెద్ద ఎత్తున కూడా ప్రచార పర్వంలో తేలారు. బీజేపీ కూడా ఆ పార్టీల అభ్యర్థులకు ధీటుగానే అభ్యర్థులను రంగంలోకి దింపింది. అయితే పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని చోట్ల మాత్రం బీజేపీ అభ్యర్థులు నిలబడ్డారు, మరికొన్ని చోట్ల జనసేన పార్టీ అభ్యర్థులు నిలబడ్డారు. చాలా చోట్ల కూడా బీజేపీ నిలబడ్డటువంటి స్థానంలో జనసేన నిలబడడం, జనసేన అభ్యర్థులు నిలబడ్డటువంటి స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు నిలబడడం కొంత ఇది ఆ పార్టీలకు ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తా ఉంది. ఒకటే వార్డులో ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు నిలబడినటువంటి క్రమంలో ప్రచార పర్వంలో కొంత వాళ్లకు ఇబ్బందులు కలిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే ఈ ప్రాంతాలను పక్కన పెట్టుకొని ఎక్కడైతే గెలవడానికి అవకాశాలు ఉంటాయో ఆ బీజేపీ జనసేన అభ్యర్థుల గెలుపులోనే వాళ్ళు కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయా ప్రాంతాల్లో మాత్రమే ప్రచారం చేసే అవకాశం కనిపిస్తా ఉంది. 7-8 తేదీల్లో కూడా తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ జనసేన అభ్యర్థులు పెద్ద ఎత్తున కూడా ప్రచార పర్వంలో పాల్గొనాలి. తెలంగాణలో తమకు ఎదగడానికి అవకాశం ఉంది, భవిష్యత్తులో తమదే అంటూ కూడా దీన్ని చూపించడం కోసం పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగుతున్నారు. అయితే టీడీపీకి సంబంధించి ఏపీలో ఈ 3 పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ ఏపీలో కూటమిగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం జనసేన, బీజేపీ మాత్రమే ఎన్నికల బరిలో నిలిచాయి. టీడీపీ మాత్రం స్తబ్దుగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ కు ప్రధానంగా ఖమ్మం లాంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ కు టీడీపీ మద్దతు ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ 2 పార్టీలే మున్సిపల్ ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నాయి. ఆ కూటమి అక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం తెలంగాణలో మాత్రం ఈ 2 పార్టీలే ముందుకు వెళ్తున్నాయి. భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో దీనిని ఇంకా బలంగా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో అటు బీజేపీ, జనసేన నేతలు ఉన్నారు. తెలంగాణలో ఆ బీజేపీ ఎదగడానికి స్కోప్ ఉందని మొదటి నుంచి భావిస్తున్నటువంటి ఆ పార్టీ నేతలు ఎలాగైనా పాగా వేయాలి మున్సిపల్ ఎన్నికల్లో అని భావిస్తున్నారు. ప్రధానంగా అర్బన్ ఓటు బ్యాంకు మీదనే బీజేపీ మొదటి నుంచి ఆధారపడింది కనుక మున్సిపల్ ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని తమ సర్వశక్తులు వడ్డడానికి ప్రయత్నం అయితే చేస్తా ఉంది. ఇంకా 7-8 తేదీలో పవన్ కళ్యాణ్ పర్యటన ఉండగా ఇంకా అగ్రస్థాయి నేతలను అంటే ఢిల్లీ స్థాయి నేతలను కూడా ప్రచార పర్వంలో దింపాలని అయితే భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ తెలంగాణలో పాగా వేయడం కోసం మున్సిపల్ ఎన్నికలను ఒక వేదికగా చేసుకుంది. ఇది కనుక కొంత మెరుగైన ఫలితాలు వస్తే ఆ ప్రభావం వచ్చే అసెంబ్లీ ఎన్నికల మీద ఉంటుంది కనుక వీటిని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. ఈ భేటీలో జరిగిన చర్చలు రాజకీయ వర్గాల్లో విశేష ఆసక్తిని రేపుతున్నాయి.
ఈ సమావేశం అనంతరం రామచంద్రరావు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ఓ ట్వీట్ చేశారు. తెలంగాణలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యామని, తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలతో సహా కీలక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపినట్టు తెలిపారు. పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతును ప్రకటించారన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేయడానికి అంగీకరించారని, ఇది తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు తిరుగులేని వేగాన్ని అందిస్తుందని ట్వీట్లో పేర్కొన్నారు.